చెప్పుకుంటా ఒక 30 సంవత్సరాల నుంచి అంతకన్నా పైన నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా విని ఉన్నటువంటి వాళ్ళమే. అయినా సరే సత్యానికి ఎప్పుడు కూడా కొత్తే, అది తెలుసుకోవటం ఎప్పుడు కూడా మనకి అది చిట్ట చివరిది. అందుకని అది బోరు కొట్టేది కాదు. జిజ్ఞాస పరులకు అసలు బోర్ అనేది కొట్టదు. విన్నటువంటి వాళ్ళకి పదాలు మాత్రమే వల్లి వేసేటటువంటి వాళ్ళకి మాత్రం వినయేగబ్బా ఈ గురువు గారు ఏంది ఏం కొత్త ఏం చెప్పలేదు, ఆ గురువు గారు ఏంది చెప్పిండ్రు అని అనిపించింది. కానీ అబద్ధం ఆడబాకండి అన్న మాట కూడా బొమ్మ ఎంత పెద్ద మాట చెప్పింది గురువు గారు అనిపించింది. ఎందుకంటే అబద్ధం ఆడబాకు అన్న మాట అంత సామాన్యమైనదేం కాదు. నేను అబద్ధం ఆడుకుని ఉండలేకపోతున్నానే అని వాళ్ళకి అనిపించినప్పుడు అది కొత్త మాటగానే ఉంటుంది సాధన చేసేటటువంటి వాళ్ళకి. మరి మనమందరం కూడా ఓపికతో ఈ కార్యక్రమాన్ని వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే ముందరం మనకు ఆనందంగా ఉంటుంది. మనం సంతోషపడటానికి ధన్యజీవులు మనం మాత్రమే. ఈ యత్నం సద్గురు కృప ఉంది అది అనుకుంటాం. కానీ దేవుడు మానవుడు ఉత్తముడు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రతి జీవి ఉత్తమమైందే. సృష్టిలో భగవంతుని యొక్క దృష్టిలో ప్రతి జీవి ప్రతి ప్రాణి అది ఇష్టంతో తయారు చేసుకుంది. ఎవరు తయారు చేశాడు అంటే నేను కృష్ణుడు అని, ఒకరు రాముడు అని, ఒకరు శివుడు అని, ఒకరు క్రీస్తు అని, ఒకరు అల్లా అని, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం. కానీ సృష్టి దానంతరికి తనే సృష్టించుకుంటుంది. సృష్టికి ప్రధానమైనటువంటి వాళ్ళు ఒకరు కూర్చొని ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి దాన్ని మీద ఆత్మీయతో ఒకళ్ళే ఏం చేయట్లా, తనకు తానే సృష్టింపబడుతుంది. నీలో ఒక బిడ్డ తయారైంది. అది ఎట తయారైంది? నిన్ను సృష్టించిందే నీ ద్వారా సృష్టింపబడుతుంది, తన ద్వారా సృష్టింపబడుతుంది. సృష్టిని తాను సృష్టించుకుంటా ఉంది. అంతే కాబట్టి ఈ సృష్టికర్త ఎవరు అనేది మనం చెప్పలేం. వాళ్ళ గురించి మనం కొట్లాడుకోవటం అనేది, వాళ్ళ గురించి అన్వేషించడం అనేది పొరపాటు. ఇక మరి మనం ఏం చేయాలి అని ఏదో పాడు చెప్పుకొని దాని మీద కొంత చెప్పుకుందాం. గెలిచినా ఓడినా ఆటేరా, సుఖమైన దుఃఖమైన జీవితమేరా, కలగైనా నిజమైనా మాయేరా, జననం అయిన మరణం అయిన జ్ఞాపకమేరా, గెలిచినా ఓడినా ఆటేరా, శత్రువైన మిత్రుడువైన బంధమేరా, రాగం దేశం పొందాలన్నది ప్రేమేరా, తీపి చేదు తేడాలన్నీ రుచులేరా, మంచి చెడులకు నిలయం మనిషికి మదియేరా, గెలిచినా ఓడినా ఆటేరా, విఫలం అయిన సఫలం అయిన ఫలమేరా, చీకటి వెలుగులు చేరేది ఆ నింగియేరా, మాట మౌనం తెలిపేది అంతరంగమేరా, ఉండి లేనిది కలిపేది కాలగమన
మన జీవితం ఆనందమయం. ఇప్పుడు ఈ పాటలో చెప్పినట్టు గెలిచినా ఓడిపోయినా ఆటే. నీవు ఖచ్చితంగా గెలుస్తావంటే గెలుపు కోసమే మనం ఆడేది. కానీ ఖచ్చితంగా గెలుస్తామంటే అది ఆట అయిద్దా? ఓటమి ఉంది కాబట్టే ఎదురుగా గెలవాలనే తపన అది ఆటగా మారిద్ది. అలాగనే జీవితంలో మనం ఏం జరిగినా జీవితమే. జీవితం కాకుండా ఇంకా మనం ఏం లేము. ఎందుకంటే ఆటలో ఉన్నోడు ఎలాగా ఓడిపోయినా గెలిచిన ఆటలో ఉన్నట్టుగానే మన జీవితంలో కూడా విఫలమైన సఫలమైన అట్లాగే మనకి ఏదన్నా అనేక రకమైనటువంటి భావాల్లో కొంచెం బాధగా ఉన్నా సుఖంగా ఉన్నా కొంచెం అనారోగ్యంగా ఉన్నా ఏమున్నా తీపి చేదు రుచులన్నీ ఆహార పదార్థాలైనట్టు మన జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లు కానీ మన జీవితంలో వచ్చేటటువంటి సంతోషాలు కానీ మన జీవితంలో వచ్చేటటువంటి ఏ యొక్క మార్పులు కూడా మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు కానీ మన జీవితంలో భాగమే. ఇలా ఈ జీవితంలో భాగమే నన్ను తెలుసుకోవటమే సత్యాన్వేషకుల యొక్క లక్షణం. ఈ ఇది తెలుసుకొని జీర్ణం చేసుకోగలిగితే మనలో ఒక స్థిత ప్రజ్ఞ, మనం శ్రీకృష్ణు గురించి నేను చెప్పుకున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పదం ఆయన వాడింది, స్థిత ప్రజ్ఞుడివై ఉండు, సుఖదుఖాల్లో గెలుపు ఓటముల్లో నీ యొక్క స్థిత ప్రజ్ఞతి ఆందోళన చెందబాకు, ఆవేశపడబాకు, కోప్పడబాకు, బాధపడబాకు, ఇవన్నీ పడకుండా ఉండాలి.